రీసెంట్ గా నిన్న అన్నదాత సుఖీభవ రెండో టర్మ్ నిధులు మేము మంజూరు చేశామని చెప్పి అట్టహాసంగా చెప్పుకున్నారు. అయితే గతంలో ఏదైతే పార్టీ గెలవడానికి ముఖ్యంగా ప్రతి కారణం మీటింగ్ లో చెప్పింది ఏంటంటే కౌలు రైతులకు కూడా మేము అన్నదాత సుఖీభవ నిధులు ఇస్తాము అని. కానీ ఇది రెండో టర్మ్ అయినప్పటికీ మొదటి ఏడాది ఎలాగో దాన్ని ఇవ్వలేదు. రెండో ఏడాదిలో మొదటి టర్మ్ ఇచ్చేశారు. తర్వాత ఇప్పుడు రెండో టర్మ్ లో కూడా కౌలు రైతులకు పూర్తిగా అన్యాయం జరిగిపోయింది. దీని మీద వైఎస్ఆర్సీపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? వైసీపీ ఖచ్చితంగా 2 అంశాలు ప్రస్తావిస్తుంది. దీని కారణం తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో చేసిన ప్రచారమే. జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, మేము గెలిస్తే మేము కేంద్ర ప్రభుత్వంతో అనే మతం వాళ్ళు అప్పుడు, ఎందుకంటే ఫ్రెష్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు ఇస్తుందని కూడా చెప్పలేదు. కేంద్ర ప్రభుత్వం 3 రోజులు 6,000 రూపాయలు ఇస్తుందని కూడా చెప్పలేదు. చెప్పకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. 12,500 రూపాయలు ఇస్తాను, 4 ఏళ్ళకి గాను 1,00,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. అయితే అప్పటికి కేంద్ర ప్రభుత్వం పథకం రాలేదు. ఆయన ఏం చేశాడు, కేంద్ర ప్రభుత్వం పథకం అనుసంధానం చేసుకుంటూ కౌలు రైతులను కూడా యాడ్ చేసుకుంటూ పద్ధతిగా ఆయన అనుకున్నట్టే ఇచ్చినాడు. అయితే కేంద్రంతో కలుపుకొని ఇచ్చినాడు. అయితే తెలుగుదేశం పార్టీ దీన్ని ఏమని ప్రచారం చేసింది, నువ్వు ఇస్తాననేది 12,000 నువ్వు సొంతంగా ఇస్తానన్నావు, కేంద్రంతో కలుపుకున్నావు, నువ్వు రైతులను మోసం చేసినావు అనే విమర్శ చేసింది. రెండో ఆలోచన చేసింది, నువ్వు 3 సార్లు ఇస్తున్నావు, దానివల్ల ఏం ఉపయోగం, అదే మొదటిసారి అని మాట్లాడింది. అందుకు కొనసాగింపుగా మేము కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయలు డైరెక్ట్ గా రైతుల ఖాతాలు వేస్తాం, అది కూడా 1 టైం వేస్తామని చెప్పినారు. ఈ 2 హామీలని నెరవేర్చలేకపోయారు. వాళ్ళు కూడా జగన్ మార్గంలోనే నడుస్తూ 3 దఫాలుగా కేంద్ర ప్రభుత్వంతో వాటాన్ని, ఇప్పుడు 20,000 అంటే కేంద్రం వాటా 6,000 పోతే మిగతా 14,000 వేస్తారు. కొంత అమౌంట్ గత ప్రభుత్వంతో పోతే ఎక్కువే, కానీ ఆ మోడల్లోనే ఇస్తున్నారు. ఇందువల్ల తెలుగు వైసీపీ ఏముంటుంది, ఆ రోజు నువ్వేం చెప్పినావు, ఈ రోజు ఏం చేస్తున్నావు, ఇది మోసం కాదా అని వైసీపీ క్వశ్చన్ చేస్తుంది. రెండోది, బహుశా వాళ్ళు ఇస్తున్న లెక్కల ప్రకారం ఈ కౌలు రైతులు యాడ్ కాకపోవడంలో ఒక 6-7 లక్షలు మంది రైతులు నష్టపోయినారు. అది ఆ మేరకు నష్టం కదా. ఖచ్చితంగా వైసీపీ దీన్ని ఇష్యూ చేస్తుంది. కారణం ఏంటంటే వాళ్ళు ఇవ్వడం ఒక కారణం, రెండో కారణం ఒకసారి ఈ పథకం వల్ల లబ్ధి పొందిన రైతు ఆల్ ఆఫ్ సడన్ రాకపోతే ఫీల్ అవుతాడు కదా. నేను 7 లక్షల మంది రైతులు అంటే చిన్న పర్సన్స్ కాదు, వాళ్ళు నా పక్క రైతుకి వస్తా ఉండి నాకు రాకపోతే కారణం ప్రభుత్వం అనుకుంటారు కదా. కాబట్టి ఖచ్చితంగా రైతుల్లోనూ ఆ కోపం ఉంటుంది. వైసీపీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా రైజ్ చేస్తుంది. ఆ మేరకు ఆ పార్ట్ వరకు తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది, మిగతాది 1 సంవత్సరం లేట్ అయినా కూడా ఇచ్చారు కాబట్టి వాళ్ళు సంతృప్తి ఉంటుంది తీసుకున్న వాళ్ళు, ఇవ్వలేని వాళ్ళు వ్యతిరేకత వస్తుంది. కాబట్టి దీన్ని ఎట్లా మేనేజ్ చేస్తారని చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.